కలియుగం నిజంగానే చెడిపోయిందా అని మనం తరచుగా అనుకుంటుంటాం. కానీ నిజం ఏమిటంటే కాలం చెడిపోలేదు. కాలంలో జీవిస్తున్న మనుషుల ఆలోచనలు మారాయి. స్వార్థం, కోపం, అసూయ, అహంకారం పెరిగినప్పుడు ధర్మం వెనక్కి నెమ్మదిగా నడుస్తుంది. అందుకే కలియుగం చెడిపోయినట్లుగా అనిపిస్తుంది. నిజానికి ధర్మం ఎప్పుడూ నశించదు. దాన్ని ఆచరించే మనుషులే తగ్గిపోయారు. మనం ఇప్పుడు ఏమి చేయలేం, ఇదంతా కలియుగం తప్పు అని అనుకొని ధర్మాన్ని వదిలేస్తే అంధకారం ఇంకా పెరుగుతుంది. కానీ ఒక్క మనిషి అయిన ధర్మ మార్గంలో నిలబడి సత్యంగా జీవిస్తే ఆ వెలుగు చుట్టూ ఉన్న వారిని మారుస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే. పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా కర్మ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కర్మణ్యే వాధికారస్తే అనే బోధను నిజంగా నమ్మి జీవిస్తే కలియుగంలోనూ మన జీవితం పవిత్రంగా మారుతుంది. ప్రపంచం మారకపోయినా మన దృష్టి మారుతుంది. కష్టాలు పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. కృష్ణుడిపై భక్తి అంటే సమస్యలు లేకుండా జీవించడం కాదు, సమస్యల మధ్య కూడా ధర్మాన్ని విడిచిపెట్టకపోవడం. అందుకే గీతను నమ్మిన వాడికి కలియుగం కూడా శాపం కాదు, సాధనగా మారుతుంది. మనం మారితేనే యుగం మారుతుంది. అదే శ్రీకృష్ణుడు మనకి ఇచ్చిన నిజమైన సందేశం.